పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు నిరాశ ఎదురైంది. నాణ్యమైన పత్తికి సరైన ధర కల్పించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు రైతులు. పత్తి మార్కెట్లో ఏజెంట్లు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని, రోజుకు ఒకరు వచ్చి ఇష్టానుసారంగా రేట్లు కడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. 7,500 పత్తి ఉన్నదని తెలిసినాక నేను ఇవాళ పత్తి దొక్కుని పట్టుకొచ్చిన 6 బస్తాలు పట్టుకొస్తే ఇవాళ దానికి ఎంత రేటు పడ్డదంటే 5,011 రూపాయలు వేసారు. అది ఏరినందుకు 30 మంది అయ్యారు. ఒక 3 బస్తాలు అయింది. అది ఒక్కొక్క కైకిలికి 300 రూపాయలు కూలికి. అది 30 మంది అయితే 3 బస్తాలు అయితే 5,000 రూపాయలతోటి దాని రేట్ ఎత్తే దాన్ని మేము ఏం అమ్మమంటారు, మేము కైకిళ్ళకి ఏం కట్టమంటారు, మేమేం తినమంటారు. ఆడికి ఇక్కడికి వచ్చడానికి 100 రూపాయలు ఆటోకు, బస్తాకు 50 రూపాయలు బోరికి. ఇవన్నీ లెక్క చేస్తే మాకు ఏం లేదు పరిస్థితి. ఇక తెచ్చినాక ఆ పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ మార్కెట్లో ఒకడే వచ్చినట ఒకడే ఆయన మొత్తం 300 బస్తాలు ఒకటే ధర, అన్ని 800 బస్తాలు ఒకడే కొన్నాడట. అది ఇంకా మళ్ళీ మీద 11 రూపాయలు ఇస్తాడు. 5,011 అట్లా కట్న చదివిస్తే 11 రూపాయలు 116 చదివిస్తారు కదా, అవి అట్లా 11 రూపాయలు, 5,011, 6,011 అట్లా వేసిండ్రు. ఇప్పుడు మీరు ధర తగ్గినందుకు ఆందోళన చేసిరు కదా, అధికారులతో మాట్లాడారు, అధికారులు ఏమంటారు? అధికారులతో మాట్లాడి మార్కెట్కు వచ్చిన 210 మంది రైతుల్లో కేవలం 16 మందికి 7,000 రూపాయల ధర దక్కగా మిగిలిన వారికి 6,000 లోపే ధర కట్టడంపై వారంతా మండిపడుతున్నారు. వెంటనే తమకు గిట్టుబాటు ధర కల్పించాలి అనంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. దీనిపై స్పందించిన వ్యవసాయ జిల్లా మార్కెట్ అధికారి ప్రవీణ్ రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. మన పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి సుమారు 285 మంది రైతులు పత్తి తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు 3 నుంచి 4 వ్యాపారస్తులు మనకు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సీజన్లో, గత సీజన్లో కూడా 5 ఉండేది. ఈ సీజన్ ప్రారంభంలో కూడా 5 వ్యాపారస్తులు, అంటే జిన్ని మిల్ కావచ్చు, ఇతర వ్యాపారస్తులు కావచ్చు చేసేది. వివిధ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, మిల్లు కాడ ఇబ్బందులు కావచ్చు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు పార్టిసిపేషన్లో ఒకరే ఒక జిన్నింగ్ మిల్ వారు అంటే వ్యాపారస్తులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకు ఏ మిల్లర్ అయినా కానీ, ఏ ట్రేడర్ అయినా కానీ ఆ క్వాలిటీ బట్టి రేట్ను నిర్ధారించుకుంటుంటారు. సో ఆ రేట్లను ఈరోజు వచ్చిన రేట్లను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తేడా ఉందని అయితే గ్రహించడం జరిగింది. కంపేర్ చేసుకుంటే నిన్న ఉన్న ధరలకు కావచ్చు, ఇతర మార్కెట్లో ధరలు అయితే కొద్ది తేడా అయితే మనకు ఏర్పడుతుంది. అది కొన్ని చోట్ల మరీ తేడా ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల తక్కువ కూడా ఉన్నది. ఈరోజు ధరలు చూసుకుంటే మనకు 7,321 అత్యధికంగా పలిగింది. సుమారు ఈ 285 మందిలో 16 మందికి 7,000 పైన ధర పలకడం జరిగింది. ఇక క్వాలిటీ ప్రకారంగా తక్కువ ధర కూడా ఉంటుంది, 5,000 ప్రకారం కూడా ఉంటుంది. సో ఏదేమైనా కానీ రైతులకు వాళ్ళ ధర నచ్చకపోవడం వల్ల ఖచ్చితంగా ధరను పెంచే విషయంలో అధికారులమైన మాకు విజ్ఞప్తి మేరకు, అట్లాగే ధర్నా కానీ రైతుల రోడ్డు ధర్నా కానీ పాల్గొనడం జరిగింది. అయినప్పటికీ పోలీసు వారి చలవతో మేము వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి సంబంధిత అర్జీదారులను పిలిపించేసి సంబంధిత ఖరీదారులను కూడా పిలిపించేసి ఈరోజు వాళ్ళందరితో పాటు మేము కూలంకుషంగా సమావేశం ఏర్పాటు చేసుకొని వాటిలో ధర తక్కువ వచ్చిన వాటిని ఎంతవరకు అయితే పెంచగలరు, ఏం చేయొచ్చు అని చెప్పి ప్రణాళిక